నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి గోల్డెన్ టైమ్స్ మొదలైంది. ఇక నుంచి మీరు మట్టిని ముట్టుకున్నా కూడా అది బంగారంగా మారుతుంది. ఆ దైవం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ మీద పడింది. నిజంగా తులారాశి వారికి ఈ వీడియో అనేది మీ యొక్క జీవితాన్ని మార్చబోయే ఒక బంగారం లాంటి వీడియో అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. మా వద్ద ఎటువంటి మొండివారికైనా మందు పెట్టబడును. కేవలం భార్యాభర్తల ప్రేమ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ యొక్క మందు పెట్టబడును. ఈ మందును ఒక చుక్క మూత్రంలో కలిపి పెట్టవలను. ఎంత మొండివారైనా, ఆడవారైనా, మగవారైనా మారాల్సిందే. మరుగు మందు కోసం సంప్రదించండి 8125199068. మీరు కొన్ని సంవత్సరాలుగా అసలు మా టైం ఏమీ బాగోలేదు, ఏ పని చేసినా కూడా కలుసుబాటు అనేది లేదు, ఏదో ఒక రకంగా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి, మా టైం అసలు ఏమాత్రం కూడా బాగలేదు అని చెప్పి చాలాసార్లు మీలో మీరు కుమిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి మీకు ఇక గోల్డెన్ టైం స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారు. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం వల్లే మీకు ఇప్పటి నుంచి కూడా పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏవైతే బాధలతో మానసికంగా నలిగిపోతున్నారో, ఇక కొంతమంది శత్రువులు పన్ని కట్టుకొని మీ మీద ఎన్నో రకాలైనటువంటి కుట్రలు పన్ని దాని తాలూకా ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి మీ మీద, మీ కుటుంబం మీద జరుపుతున్నారు. వాళ్ళ యొక్క పేర్లు ఏంటి అనేవి కూడా నేను ఈ వీడియోలో మీకు మధ్యలో చెప్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అలాగే ఆ నాగదేవతలు ఎవరు, అసలు ఆ నాగదేవతలు ఏ సమయంలో మీ ఇంట్లో తిరుగుతున్నారు, వారిని అసలు మీరు గుర్తించారా? వారిని పట్టించుకోకుండా మీరు చేసే కొన్ని పొరపాట్ల వలన ఆ నాగదేవతల యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురవుతున్నారు అన్నమాట. ఎందుకంటే నాగదేవతల యొక్క అదృష్టం, వారి యొక్క దృష్టి అనేది మీ మీద కలగాలి అంటే దానికి కూడా రాసిపెట్టి ఉండాలి. ఎంతో పుణ్యం అనేది ఉండాలి. మీ యొక్క మంచితనం వలన, మీ యొక్క అదృష్టం వలన, మీ యొక్క కలుసుబాటు వలన ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీ మీద పడింది. కానీ దీన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికీ చాలా రకాలుగా ఆ నాగదేవతలు మిమ్మల్ని కాపాడుకుంటూనే వస్తున్నారు. కాకపోతే మీరు తెలియక చేసే పొరపాట్లు అనేవి వారికి నచ్చక వారు మీ ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోయే అవకాశాలు అనేవి ఉన్నాయి. అలాగే వారి యొక్క ఆగ్రహానికి మీరు గురయ్యే అవకాశం అనేది కూడా ఉందన్నమాట. వాళ్ళు కనుక ఆగ్రహించి మిమ్మల్ని ఉంటే మాత్రం ఇక మీకు సమస్యలు అనేవి ఇప్పుడు పడేదానికి డబుల్ అవుతాయి అన్నమాట. కాబట్టి మీరు అసలు అంటే చేసే పొరపాట్లు ఏంటి, నాగదేవతలను మీరు ఎలా శాంతింపజేయాలి, ఏం చెయ్యాలి, ఎలాంటి విధానాలు ఆచరించాలి, ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అన్ని విషయాలు కూడా చక్కగా వివరంగా అర్థమవుతాయి. ఎందుకంటే తులారాశి వారి యొక్క మంచి కోసము ఎంతో అనుభవాన్ని స్వీకరించి జ్యోతిష్యుల యొక్క సలహా మేరకు ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఇందులో చెప్పే ప్రతి మాట మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. మీ యొక్క తలరాతని మారుస్తుంది. ఇందులో కొన్ని పరిహారాలు కూడా చెప్తాను. అవి కనుక మీరు ఫాలో అయినట్లయితే అసలు ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అదృష్టం అనేది మీ సొంతం. తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి, ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి. అంటే ఒక్కసారి కోట్లకు కోట్లు వచ్చి పడతాయని చెప్పేసి ఇక్కడ ఉద్దేశం కాదండి. దైవానుగ్రహం అనేది మన మీద ఉంటే మన జీవితంలో మనశ్శాంతి, సంతోషం, ఆరోగ్యము, ఆయుష్ చేసి పనుల్లో కలుసుబాటు, నష్టాలు లేకుండా ఉండడము. కొంతమంది శత్రువులు పని కట్టుకొని మీ మీద చేసే కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా వాళ్ళకి తిప్పి కొట్టడానికి ఆ దైవం మీ యొక్క అనుగ్రహంతో మనం సంతోషంగా ఉండడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు వెతుకుతున్న ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో అన్నమాట. కాబట్టి పూర్తిగా వినండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తులారాశి వారికి ఈ రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. చిత్త నక్షత్రము 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రము 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిలోకి వస్తారు.
ఈ రాశి అంటేనే సమతుల్యతను, న్యాయానికి మరియు సౌందర్యానికి ప్రతీకలు. నవగ్రహాల్లో శుక్రుడు ఈ రాశికి అధిపతి కావడం వలన వీరు సహజంగానే విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకొని ఉంటారు. సుఖ సంతోషాలను ఇష్టపడతారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ తులారాశి వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కరువై ఆర్థికంగా ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ఎవరికైతే మంచి చేయాలని చూస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి అవమానాలు, నిందలు పడవలసి వచ్చింది. ఆర్థికంగా మీరు పెట్టినటువంటి పెట్టుబడులు నష్టపోయి లేదా రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవడం వల్ల వీళ్ళు మానసికంగా ఎంతో నరక వేదన అనుభవిస్తున్నారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరు మౌనంగా పడ్డ కష్టాలకు, అలా కార్చిన కన్నీరుకు ఇప్పటికీ పరిష్కారం అనేది దొరికింది అని చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారు జీవితంలో మీరు కూడా ఊహించని ఒక అద్భుతం అనేది మొదలైంది. మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజము. ఆ నాగదేవతలు మీ ఇంట్లోనే తిరుగుతున్నారు. అయితే వాళ్ళు మీ ఇంట్లో ఎప్పుడు తిరుగుతున్నారు, లేకపోతే ఏ సమయంలో వస్తున్నారు, ఏ సమయంలో బయటికి వెళ్ళిపోతున్నారు, మీ కంటికి కనిపించకుండా ఆ నాగదేవతలు ఎలా ఉంటున్నారు, ఇదంతా కూడా మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఆ నాగదేవతలు ఏంటంటే నిజంగా ఆ నాగదేవతలు మీ ఇంట్లో అడుగు పెట్టడం వల్ల అంటే ఆ యొక్క మీ యొక్క పూర్వజన్మ సుకృతమే అని చెప్పుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎన్నో రకాల కష్టాలని మౌనంగా భరించారు. కానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఒక్క పన్నెత్తి మాట కూడా అనలేదు. దైవాన్ని వెనుక వేయలేదు. అంటే బాధలు వస్తున్నాయి కదా, దేవుడు లేడు, దేవుడికి ఎంత పూజలు చేస్తున్నా కూడా మన తలరాతలు ఏవి కూడా మారవట్లేదు అని చెప్పేసి కొంతమంది దైవాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఆ పొరపాటు అనేది చెయ్యలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు దైవాన్ని క్షణం కూడా విడిచిపెట్టలేదు. దైవ నామస్మరణ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది. మీ ఇంటి లోపలికి అడుగు పెట్టగలిగారు. చాలా వరకు కూడా మీ సమస్యలను ఎదుర్కొన్నాము అని చెప్పేసి మీరు భావిస్తున్నారే. కానీ మీకు తెలియకుండా ఆ నాగదేవతలు మీ వెన్నంటే ఉండి ప్రతి క్షణం కూడా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. గొడ్డలితో పోవలసిన దాన్ని గోటితో పోగొట్టుతున్నారు. అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం వల్లే ఇప్పుడు మీరు ఈ మాత్రమేనా ఉన్నారు అని. అంటే ఆ దేవతల యొక్క అనుగ్రహమే వాళ్ళు మిమ్మల్ని ప్రతి క్షణం కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నారు. అలాగే మీ శత్రువుల గుండెల్లో కూడా వణుకు పుట్టిస్తున్నారు అన్నమాట. అంటే మీకు తెలియకుండానే కొంతమంది శత్రువులు అనేవారు తయారయ్యారు. అది బయట వారు కావచ్చు, ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, లేకపోతే మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, అంటే మీ రక్త సంబంధికుల్లో, లేకపోతే మీ ఇరుగు పొరుగు వాళ్ళలో, మీ బంధువులలో ఇట్లా ఎవరో ఒకరైనా సరే వాళ్ళు మీకు కావచ్చు. ఆ వ్యక్తుల పేర్లు కూడా నేను మీకు చెప్తానండి. అలా వాళ్ళు ఏంటంటే మీకు మనశ్శాంతి లేకుండా మీ యొక్క ఎదుగుదలను చూడలేక చాలా రకాల కుట్రలు, కుతంత్రాలు అనేవి మీ కుటుంబం మీద చేస్తున్నారన్నమాట. పని కట్టుకొని మరి మీ మీద ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. ఎలాగైనా సరే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రోడ్డుకు లాగాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా కంకణం కట్టుకొని కూర్చొని చాలా రకాలుగా మీకు వస్తున్నటువంటి సమస్యలకు కారణం ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. మీ సమస్యలకు కారణం కొంత విధిరాత అయితే, కొంత ఈ శత్రువులు మీ వెనుక వల్ల తవ్వినటువంటి గోతులే అన్నమాట. కానీ ఆ శత్రువుల గుండెల్లో కూడా అంటే మీకు గుండెల్లో వణుకు పుట్టించి మీకు నిద్ర లేకుండా చేయాలని వారు కూర్చుంటే ఈ నాగదేవతలు మాత్రం వారి ప్రయోగాలు వారికే తిప్పికొట్టి వారికే నిద్ర లేకుండా చేస్తున్నారన్నమాట. అంటే మీకు ఇంతగా వాళ్ళు సహాయం అనేది చేస్తున్నారు. అయితే మీరు ఈ విషయాలు ఏవి కూడా గమనించలేకపోతున్నారు. మీరు పట్టించుకోవట్లేదు. మీకు తెలియక కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. కొన్ని పొరపాట్లు అనేవి చేస్తూ ఉన్నారు. ఆ పనులు ఏంటంటే ఆ నాగదేవతలకు కోపాన్ని తెప్పిస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కాపాడుకుంటున్నా కూడా కొన్నిసార్లు కాపాడుకోలేకపోతున్నారు. మీరు చేసే పనుల వల్ల, పొరపాట్ల వల్ల అది మీ యొక్క శత్రువులకు మళ్ళీ అవకాశంగా మారి వాళ్ళు
మళ్ళీ మీ మీద దాడి చేయడానికి, మీకు సమస్యలని తెచ్చిపెట్టడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు చేసే పనుల్లో మార్పులు అనేవి చేసుకోవాలి. మీరు ఈ పరిహారాన్ని పాటించాలి. ఇవి జ్యోతిష్యుల దగ్గర ఎంతో సమాచారం అనేది స్వీకరించి ఈ పరిహారం అనేది మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ పరిహారాలను మీరు ఆచరించడం వలన మీరు నాగదేవతల యొక్క అనుగ్రహానికి గురి అవుతారు. ఎందుకంటే మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఈ ఇద్దరు నాగదేవతలు సామాన్యమైనటువంటి దేవతలు కాదండి. వాళ్ళ గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మీ ఒళ్ళు గగుర్లు పుట్టుతుందన్నమాట. అవి అదృశ్య రూపంలో ఉండే అత్యున్నతమైనటువంటి నాగశక్తులు. ఇన్నాళ్ళుగా మీ శత్రులు మీ మీద ఉపయోగించినటువంటి చేతబడులని, తాంత్రిక శక్తులను ఆ నాగదేవతలే అడ్డుకొని వాటిని మీ ఇంటి గడప కూడా దాటకుండా చుట్టుముట్టాయి. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండడం వల్ల మీ అదృష్టము ఇలా అందరికీ జరగదు. అందరి మీద వాళ్ళ యొక్క అనుగ్రహం ఉండాలి అంటే అది కూడా మన ఇందాక చెప్పుకున్నట్లుగా రాసిపెట్టి ఉండాలన్నమాట. కానీ మీ నుంచే ఒకటి మాత్రం ఆ నాగదేవతలు కోరుకుంటున్నారు. అది జరగకపోతే మాత్రం మీ చుట్టూ ఉన్నటువంటి రక్షణ కవచం అనేది విడిచిపోతుంది. ఎందుకంటే మీరు ఆ కోరికననేది కనుక తెలుసుకొని తీర్చకపోతే మాత్రం మనకి బంగారు గుడ్డు పెట్టేటువంటి బాతుని మన చేతులారా మనమే చంపుకున్నట్లు తిన్నట్లు అవుతుంది అన్నమాట. ఆ బంగారు గుడ్డు పెట్టే బాతు విలువ తెలుసుకొని దాన్ని అట్లాగే విడిచిపెట్టే అది చక్కగా రోజుకొక గుడ్డు పెడుతుంది. దానివల్ల సంతోషంగా ఉండగలుగుతాము. కానీ దీని విలువ తెలుసుకోకపోతే ఏం జరుగుతుంది? ఆ తర్వాత ఎంత నెత్తి నోరు బాదుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదన్నమాట. మీ జీవితంలో ఇంతవరకు ఎవరు చెప్పని అతి రహస్యాలు అన్నమాట. మీరు కోటీశ్వరులు అయ్యే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇది మీ జీవితంలో అతిపెద్ద భవిష్యవాణి. ఇకపై మీ యొక్క జలస్థానాన్ని దర్బార్ని చూసి ఈ ప్రపంచమే ముక్కు మీద వేలు వేసుకుంటుంది. ఏడ్చేవాళ్ళు ఇక ఏడ్చేలాగా చేస్తుంది. అంత అద్భుతమైనటువంటి విషయాలు, శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. మీ గ్రహాల గతులని విశ్లేషించి మరి ఈ సమాచారాన్ని మీకు అందజేయడం అనేది జరుగుతుంది. అసలు మీ జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, అసలు ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి అని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే అన్నమాట. అవునండి, మీకు ఇప్పుడు ఈ విషయం అనేది కూడా మీకు తెలిసిన సమయం అనేది వచ్చింది. మీరు తెలిసి తెలియక చేసినటువంటి పాపం వలనే మీకు ఇలా జరుగుతుంది అన్నమాట. మీరు తెలిసి తెలియక పాపం అనేది కొంత చేశారు. అది ఏ రూపంలోనో అనేది కూడా ఇక్కడ మీకు అర్థమవుతుంది అన్నమాట. ఆ పాపం వలన తెలిసి తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనను తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.